సార్ నేను జరుగు ఏంది అరాజకం నా పాలన పెట్టినండి బాబా ఏంది అరాజకం ఏంది ఏంది అమ్మా ఏనాలా ఏంది బాబా ఏంది పాపం పడదు నా పాలన పెట్టి నేను తీసుకొచ్చిపోతున్నాయి ఈ అమరాజకం పేగులు అంతా వైర్లు నూడిల్స్ ఉన్నట్టున్నాయి ఇవన్నీ చేయాలని నాతో నైతే బావా అమ్మో దేవుడా అరాజకమా పాడుగాను ఇవన్నీ నా పాలన పెట్టి మా బావ తీసుకొచ్చి ఎప్పుడు తిన్నోడితో తినిపిస్తాను మా బావ అయితే ఏందో ముచ్చట చూడాలి పేగులు బోటి ఫ్రెండ్స్ బోటి ఈ బోటిని చేస్తున్నాం ఈరోజు మేము సండే స్పెషల్ చూద్దాం ఎట్లయితే ఫస్ట్ టైం మేము తేవడం కూడా మా బావ చెప్పింది నేను తీసుకొచ్చింది లేకపోతే తేపోదాం ఇవి అయితే చాలా రిస్క్తో కూడుకున్న పని బోటీ కూర కానీ బోటీ చేస్తే మటుకు చాలా టేస్ట్గా ఉంటుంది బోటీ గోంగూర మస్తు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తప్ప ఇది తాగు ఏంది బావ ఈ సంచి పిల్లగాడు స్కూల్ పోయి సంచి ఉన్నట్టుంది మా పిల్లగాడు బుక్ ఇలా ఖచ్చితంగా పడుతుంది బావ ఒక్కడే అంశాలు పడుతుంది ఇదైనా సంచి ఉన్నట్టు ఉంది ఈ సంచిని ఏం చేయాలి మనం రేపు నుంచి దీన్ని సెటిల్మెంట్ ఆప్షన్ పెట్టాలి కదా పని పెట్టేప్పుడు ఎలా బ్యాగ్ వేసుకొని పోవచ్చు బాగా అన్నం కట్టుకొని తీసుకొని పోవచ్చు సంచి తీసుకొని పోతాం బావా సంచి పోయి మిమ్మల్ని బ్యాగ్ పెట్టి కట్టింది శాస్త్రానికి బ్యాగ్ పెట్టేస్తానే నువ్వు పడతావు బాగా సాహో దెబ్బ ఏంది ఒక 2 నిమిషాలు ఆగాను ఆల్రెడీ చాలా ఉన్నాయి చూడండి దోస్తులు కావాలని రాని తీసుకోండి బోటి దెబ్బ
హారతి ఇచ్చాను బాగా ఇట్లా బోటి హారతి ఉడికించుకోవాలండి మనం. ఆల్మోస్ట్ ఇదైతే ఉడికిందండి. దీన్ని ఇప్పుడు క్లీన్ చేయాలి. అసలు ఇది నా పానానికి ఇప్పుడు తెచ్చిపెట్టిండు. దీన్ని క్లీన్ చేసి ఇవన్నీ చేయాలంటే ఎంత టైం పట్టిద్దో ఏమో. ఇది ఎలా చేస్తారు కూడా తెలియదండి, ఎప్పుడూ తినలేదు. ఇదే ఫస్ట్ టైం ఏం చేసుకోవటం కూడా. ఇది ఎలా క్లీన్ చేస్తారు దీన్ని చెప్పు ఒకసారి క్లియర్గా. ఇట్లా చేస్తారు. దీన్ని మొత్తం శుభ్రంగా ఉడకబెట్టాలి. ఫస్ట్ బోటి మొత్తం క్లీన్ చేసుకొని బోటిని మొత్తం ఉడకబెడితే ఇట్లా మొత్తం దీనిపైన లేయర్ మొత్తం లేచిపోతుంది. ఇది మొత్తం మనం ఇంట్లో చేసుకుంటే ఈ మొత్తం అదే ఒక ఫంక్షన్ వల్ల అనుకో ఉడకబెట్టరు కడగరు. ఏదో అట్లా ఒకసారి నీళ్ళు అట్టని టమాటా కట్ చేసి బోటి కర్రీ చేస్తారు. ఫంక్షన్లలో అయితే ఇంటికాడ అయితే అట్లా చేసుకోలేము చూసుకుంటూ. కాబట్టి ఇంటికాడ నీట్గా చేసుకోవాల్సి వస్తుంది అంతే. ఫంక్షన్లలో ఖరాబ్ చేసేదే మంచి టేస్ట్ వచ్చింది. ఇంకంత నీట్ చేసుకున్నా కానీ టేస్ట్ అది పాడు. ఇలా క్లీన్ చేసుకోవాలండి. చూడండి వైట్ కలర్లో వచ్చేసింది. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. చాలా టైం పట్టేలాగా ఉంది కదా ఇది క్లీన్ చేయటం. అవునవును. చూడండి అండి దానికి ఉన్నది. దీన్ని ఏమంటారు కానీ అది బోటీది అది అనేది ఏముండదు ఆడ. జనరల్గా అసలు ఇట్లా క్లీన్ చేయరు. శుభ్రంగా కడిగేసి దీన్ని మొత్తం ఒకసారి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి కర్రీలో డైరెక్ట్ వేసేస్తారు. కానీ ఇక మనం చూసుకుని తినాలి, కొద్దిగా ఇబ్బంది అనిపించింది అని చెప్పి నేను శుభ్రం చేస్తాను. కానీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చాలామంది చేయరు కూడా దీన్ని. ఇప్పుడు సండేకి ఇప్పుడు చికెను మటను తెచ్చే కాడికి ఏంది నా పానానికి తెచ్చిపెట్టిన. ఇప్పుడు ఇది ఎప్పుడు చేయాలి నేను? ఎప్పుడు చేయలేముంది. చేస్తే మంచికి ఒక్కసారి తింటే నెక్స్ట్ టైం కూడా తినాలనిపించింది. దీని విలువ తెలియట్లేదు నీకు, అంతే ఏం లేదు. నీకని ఎవరికి నాకు తెలియదు. ఫంక్షన్ కాడ అయితే బాగా లొట్టలు వేసుకొని తింటారు మరి. ఫంక్షన్లలో పిల్లలు అయితే వాము నేనైతే ఎప్పుడు తినలేదు అయ్యా. నాకు ఇది తింటాం కూడా తెలియదు అసలు. చెప్పాలి మీరే చెప్పాలి. ఇది చికెన్ మటన్ అంటే తింటలే కానీ అస్సలు తిన్నా అసలు నేను. మొన్న మీ అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఫంక్షన్ కాడ గట్టిని దంచినవుగా. నేను ఎప్పుడు తిన్నాను అసలు? నేను తినలేదు. నిమ్మ తినేది మీ అన్నయ్య అయితే దీన్ని ఎట్లా బీక్కొని తింటాడు. మీ అన్నయ్య అయితే ఇస్రాయేల్ మీ అన్నయ్య ఇది పీకాల్సిన అవసరం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. మీ అన్నయ్య అట్లా గుంజుకొని తింటాడు దీన్ని. అన్నీ తింటేనే బలంగా ఉంటారు. అందుకే నిన్న ఏం బలంగా ఉండవు. మరి వాళ్ళు వైశాస్ వాళ్ళు అసలు ఏం తినరు. మరి వాళ్ళు ఎంత బలంగా ఉంటారు? వాళ్ళు షాపులు పెట్టేటోళ్ళు అంటే కొద్దిగా అది ఏమంటారు ఇలా క్లీన్ చేసుకోవాలండి. మంచిగా మనం క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందండి. సింపుల్గా వస్తుందండి ఇది. ఉడకబెట్టాలి. బాగా ఉడకబెడితే ఇది మంచిగా ఉడికి నీట్గా వచ్చేసింది అంతే. ఇది చూడండి అండి మంచిగా నీట్గా వచ్చేసిందండి. ఇదైతే చూడండి ఇదంతా ఎంత క్లీన్ అయిపోయింది. దీనికి అక్కడ ఉన్నదానికి ఎంత తేడా ఉందో చూడండి అండి. క్లీన్ చేసుకోవాలి మంచి. ఇలా క్లీన్ చేసుకొని మనం వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూస్తున్నారు కదండి. దీన్ని ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇలా చిన్న ముక్కలు వచ్చేలా చూసుకోవాలండి. చిన్న ముక్కలు కట్ చేస్తే తొందరగా ఉడకవండి, అందుకే నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి ఇదిలే. మా సారులో పెట్టేది ప్రోగ్రామ్ ఇక్కడ కల్లూరులో కూడా పెడతారు. కల్లూరు దాకా ఏం పోతాం, మా సారులు భోజనాలు పెడుతున్నారు, మా సారులు గిఫ్ట్లు ఇస్తున్నారు. ఎప్పుడు పండుగ రోజు అది రమ్మంటున్నారా చూడటానికి? చూడటం కాదు, ఇన్విటేషన్ ఉంది నాకు, రమ్మన్నారు మొన్నే. అవి నాకు కార్డు కూడా పంపించారు. వస్తే రాదు నన్ను కూడా కారేసుకొని పోతాను. పండుగ రోజా? ఎన్నింటికి? పొద్దునే. పొద్దున ఎర్లీయా? మరి స్టార్ట్ అయ్యేది ఆ టైంకే కదా, 9 రాను. మళ్ళీ ఎన్నింటికి రావాలా? మాట్లాడదా బాబు, అది 4 అయిపోద్ది బావా, అప్పుడు వెళ్దాం. మళ్ళీ ఇట్లా రాములు దగ్గర, రాములు నూడిల్స్ చూపిస్తా దగ్గర. ఎంత నూడిల్స్ 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 ఎంత ఎంతనా బోటి? ఫోటో కూడా ఒకటి. బోటి నూడిల్స్ ఇవి కేజీ వచ్చేసి తీసుకొచ్చింది 400 కేజీ. కేజీ 400? కేజీ 400. మా కాడ అడుగు తినేస్తారా? నువ్వు భలే పని చేసినావు. మరి వచ్చేవాళ్ళం తీసుకురా. ఎంత వచ్చేవాళ్ళం? పండగ రోజు 200 తీసుకురాను రోజు, 200 తేరాలు కొత్తగా ఎందుకు కానీ 200 ఇవ్వను తెచ్చుకున్నా. తీసురా పోగులాలు వేసుకుంటే మరి నేను చెప్పలేను. అదేంటి మరి, అదే మొత్తం మళ్ళీ విడిగి ఉంటే నాకు కావాలంటే అదేంటి ఉత్తికెత్తానని చెప్పింది ఇప్పుడే, మళ్ళీ ఉత్తికెత్తానని చెప్పినావు కదా. ముఠాలో ఉన్న వాళ్ళకి ఫ్రీ, బయట అవుటర్స్ ఇప్పుడు ఆ బోటి కోసం నేను మీ ఊరు వచ్చి మూటలో కలవాలన్నా? నువ్వు అది మన ఒకళ్ళు వాళ్ళు కొత్త పోయిందో తెలుసుకొని ఫోన్ చేస్తారు. కానీ నువ్వు చేసినట్టు నేను చూసినట్టు దొడ్ని వస్తున్నారంట పచ్చకొండలో. ఈ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పేగులు, తొందరగా ఉడుకుతాయి మంచిగా. ఇలాగ ఈ చిన్న చిన్న పేగులకి మసాలా అంతా పోయి మంచి చాలా టేస్ట్ వచ్చింది. గోంగూర పోతుంది అక్క, గోంగూర. ఏం గోంగూర అది? ఆడదా అక్క అది ఏం గోంగూర అక్క? ఎర్ర గోంగూర అంటే నాటేసేటప్పుడు కింద రెడ్ కలర్ వేస్తారా, ఫుడ్ కలర్? ఎందుకు కామెడీలు చేస్తావు? మరి నువ్వే కదా ఎర్ర గోంగూర అన్నావు. ఎర్ర గోంగూర అంటే నాటేసేటప్పుడు కింద ఎర్ర కలర్ వేస్తే కదా. ఫుడ్ కలర్ అనుకుంటున్నావా ఏంటి? అదేగా మరి దీని ఆకులేంది గ్రీన్ కలర్ లో వచ్చినాయి? ఎర్ర గోంగూర కదా, ఎర్రగుండాలిగా. ఎర్రగుండ అంటే ఇదే కాళ్ళు ఎర్రగుంటాయి, అయ్యే ఎర్రగుండేది ఎర్రగుండ అంటారు. అట్లా ఎర్రగుండ ఇవి తెల్లగుండ తెల్లనే తెల్లగుండ తెల్ల అంటారు. గోంగూర అంటారు. నువ్వు రెండు మిక్సింగ్ చేసేస్తున్నావా కూరలో? మిక్స్ చేయట్లే. అవి వచ్చినాయి కాబట్టి పక్కన పెట్టింది. ఇదిగో ఇది తెల్ల గోంగూర, ఇది మేము వేయట్లేదని పక్కన పెట్టేసానండి. ఇదైతే వేస్తున్నాను ఎర్ర గోంగూర. ఇదో కట్ చేశాను, సన్నగా కట్ చేశానండి. తర్వాత కొత్తిమీర పుదీనా కూడా కట్ చేస్తున్నాను. ఇది కొత్తిమీర పుదీనా. ఎందుకు 11 కట్ చేస్తాను ఏంటి? ఇది కొంచెం దీంట్లో ఏమన్నా బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉంటే పోద్దామని చెప్పేసి నిమ్మకాయ పిండితే కొంచెం పోద్దామని చెప్పేసి పిండుతున్నా. కానీ టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది నిమ్మకాయ పిండితే. దీంట్లో బ్యాడ్ స్మెల్ ఇరిగిపోద్ది, బాగుంటుంది. అది ముచ్చట. కొంచెం లైట్గా పసుపు కూడా వేస్తా చూడు, పసుపు వేసినా బాగుంటుంది దీంట్లో. చూడు ఇలా కలపాలి. అవి వేసిన తర్వాత ఇట్లా కలుపుకుంటే కొంచెం దీంట్లో ఏమైనా స్మెల్ అంటే బోటి కదా లైట్ స్మెల్ వచ్చింది. ఇది కలిపితే స్మెల్ కూడా రాదు కదా, గుడ్ స్మెల్ బ్యాడ్ స్మెల్ గుడ్ స్మెల్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుకోవాలి, అంత మంచి నీరు కలుపుకొని చేస్తే బాగుంటుంది. బోటి అంతా అడవడి ఎక్కువ. బోటి అంటేనే లేట్ అంటేనే బోటి. దీంట్లోనే ఉంది కిక్కు. దీంట్లో మరి నిజమే. ఇప్పుడు దీన్ని వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అంట. మరి చెప్తేనే నాకు నూరు ఊరుతుంది.
కావాలి బ్యాట్ ఇవాళ ఫస్ట్ టైం నేనైతే ఇవాళే తింటున్నా ఫస్ట్ టైం. బోట్ ఎట్లా కట్ చేసుకోవాలి నీట్గా, ఇది బాగుంటుంది. ఏంటి ఇలా ఇందాకేగా పసుపు వేసును, నిమ్మకాయ వేసును, ఇప్పుడు ఎందుకు అంతగానో శుభ్రంగా గడుతున్నా? ఒకసారి గడిగి ఉడకబెట్టినవుగా. చేసేలే కానీ మళ్ళీ ఒకసారి కొంచెం నీట్గా చేద్దామని, కొంచెం బెటర్ ఉంటుంది శుభ్రంగా, స్మెల్ రాకుండా. చూడంత నీట్గా వచ్చింది దాంట్లో. భలే నీట్గా ఉంది. ఏం చేస్తున్నారో రూమ్లో చూద్దాం. ఏ బాబు, హాయ్ గుజీ, ఏం చేస్తారు? ఫోన్ చూస్తున్నారా? ఓయమ్మ, అందరు మంచి కొరకొరగా. అసలు అయిందా కట్ చేయటం? ఆయిల్ పెట్టేశానండి, 2 చిట్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. సన్నగా తురుముకోవాలండి ఆనియన్స్. ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. అల్లం పేస్ట్ వేస్తున్నానండి, కొంచెం అంతా కొద్దిగా ఎక్కువే వేసాను, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ఆయిల్లోనే మగ్గాలి, మంచిగా మగ్గాలండి ఆయిల్లోనే. తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నామండి, జీలకర్ర కూడా వేస్తున్నాము. జీలకర్ర వేస్తున్నానండి. పసుపు వేస్తున్నాను. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇలా మగ్గితే కొంచెం అంటే మగ్గిన తర్వాత మనం బోటి వేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా వేయించుకోవాలండి. చూడండి, ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్. ఇందాకలా కడిగాం కదండి, బోటి కడిగి శుభ్రంగా ఇక్కడ పెట్టేశాను. ఇది వేసుకున్నాం. ఇప్పుడు మనం మంచిగా తాలింపు అయితే వచ్చేసిందండి. బోటి కడిగాం, చూడండి ఎంత నీట్గా ఉందో. మాకు అన్నం కూడా రెడీ అయిందండి. అన్నం అయితే రెడీ అయింది, కూర కూడా రెడీ అవుతుంది. 10 మినిట్స్లో కూర అయితే అయిపోయిందండి. ఇక ఒక చిన్న కళాయి తీసుకున్నాము. కళాయి తీసుకొని ధనియాలు ఇవి వేయించుకున్నామండి. ధనియాలు వేయించుకున్నామండి. ఇప్పుడు మనం మసాలా కావాలి కదండి, అందుకే ధనియాలు వేయిస్తున్నాను. మెంతులు కూడా వేస్తున్నానండి. కొంచెం మెంతులు వేస్తే కూడా ఫ్లేవర్ మంచిగా టేస్ట్ వస్తుందండి, అందుకే మెంతులు కూడా వేస్తున్నాను. ఏమైంది? దాచిన చెక్క దొరకట్లేదా? ఉంటే చూడు అక్కడే, ఏదో గట్టిగా ఉంటే చూడు, లోపల ఉంటాయిగా దాచిన చెక్క ఉంటాయి అన్నీ. మన బిర్యానీ చేసినావు కదా, బిర్యానీలు ఉంటాయిగా. బిర్యానీ చేసినప్పుడు అన్ని
వేసాను అయిపోయింది ఒక్కడు కూడా లేదు. మరి ఇందాక తెచ్చుకోవచ్చు కదా షాప్ కాడికి వెళ్ళినప్పుడు, మళ్ళీ పద్దాకులు తిరుగుతూ ఎందుకు? ఓ ఇగో ఇలా చిన్నది ఉంది, చిన్నది వేద్దాంలే సరిపోయింది. కానీ ఏదో ఒకటి కానీ నేను కావాలని తెచ్చుకున్నాను చెప్పి కూర ఆగం చేయకండి. ఏం ఆగం చేయట్లేదు అసలు. అది అవి వేస్తే ఘాటు ఉండిద్ది, వేయకుండా ఉంటేనే ఘాటు లేకుండా మంచిగా ఉండిద్ది. ఏం చేస్తావు ఏమో కూర నువ్వు అయితే. మరి ఇవన్నీ ఎప్పుడు తెచ్చుకోరు సరుకులు? ఈ మ్యాచ్ నైట్ తీసుకొచ్చా. నైట్ తీసుకొచ్చావా? అబ్బో బాగా తెచ్చి పెట్టుకోరు ఇంట్లో. ఓ ఇదేంది అని ఎప్పుడు తెచ్చిన? పిల్లలు తెచ్చినా? అన్ని నైట్ తీసుకొచ్చా, పిల్లలకి నైట్ కాపిస్తా అని మార్నింగే లైన్లోనే. అవునా? అలా వాళ్ళకి బాదం తినిపించి ఏంటి బిందులో పెట్టి? స్నాక్స్ ఉంచా పిల్లలకి, కారపూస అనేవి. అవునా? ఎప్పుడు తీసుకొచ్చినావు? నైటే తీసుకొచ్చినాయి. ఓ దీన్ని ఓపెన్ చేసి పెట్టారు. ఇలకలు కొరుకుతాయిగా మరి ఇవన్నీ. లోపల ఉన్నాయి, మూటేస్తా. బనానా కూడా ఎక్కడ పెట్టారు ఎందుకు మళ్ళీ? బనానా కూడా ఇందాకే రాకి తిండు, ఇక అక్కడే పెట్టేసి. ఒక బనానా తిన్నా నేను. తిను, ఏమో పిల్లలకైనా అంటారు మళ్ళీ. ఏం కాదులే తినే. కొంచెం తీసేస్తావా? అనుకో కాకండి. ఏమనుకునేది ఏముంది, నీ గీటంలో ఏముంది, మంచిగా తీసిస్తా తినిపిస్తా. ఏం అవసరం లేదు, తినిపించాల్సిన అవసరం ఏం లేదు, తీస్తే చాలు. ఇప్పుడు అయితే వేయించుకున్నానండి, రెడీ అయిపోయినాయి. మిక్సీ జార్లోకి వేసుకున్నామండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. ఏంది ఇక్కడే సెల్ పెట్టినవా నువ్వు? ఛార్జింగ్ పెట్టిన, సెల్ కాదు. ఇగో సెల్ ఇక్కడే ఉంటే ఛార్జింగ్ పెట్టి. అవును, ఛార్జింగ్ అంటే సెల్ ఆడమంటుంది మరి. ఒకసారి ఏమైంది? ఇగో మిక్సీ పట్టేసా, అయిపోయింది, మెత్తగా గ్రైండ్ చేసా, చూపిద్దాం. అబ్బో మసాలా రెడీ అయిందండి. ఓకే, ఇవి మొత్తం కూరలేదు, అంతా మంట పుట్టింది. హలో, మంట పుట్టదు, సరిపోయినా ఉంటది మంట పుట్టదు. కూరకి ఎట్లా మంట పుట్టాలి మళ్ళీ? ఇబ్బంది అయింది నాకు, మళ్ళీ తినబుద్ధి కూడా కాదు. మిక్సీలో ఇది మెత్తగా పట్టాం కదండి, ఇప్పుడు మనం మగ్గిందండి మంచిగా. మనం ఇప్పుడు కడిగినాం కదా, గోంగూర కడుక్కొని వేసుకోవాలండి. గోంగూర వేసిన తర్వాత ఒకసారి ఇలా కలవ తిప్పుకున్నామండి. మామయ్య ఏంది నిద్రపోతున్నావా? నిద్ర వస్తుందా? వీడియో తీయమంటే చాదు కాకుండా నీకు నిద్ర వస్తుందా? నీకు టయానికి అయితే అన్నం కూర వండి పెట్టాలి, కానీ నువ్వైతే కొంచెం వీడియో తీయమంటే తీయవా? చిన్న కొడుకుని ముద్ద ఆడుకుంటా ఇక్కడ ఉంటాను. మా చిన్న కొడుకు అండి మంచిగా నిద్రపోతాడు. ఇక లేచిందంటే మా ఇంట్లో అల్లరి, సైలెంట్గా ఉంది ఇప్పుడైతే. ఇక రా వీడియో తీద్దురా, లే మాయా లే. నువ్వు తీద్దురా, పట్టుకుంటే నేను వీడియో చేస్తా. కారం 4 స్పూన్లు కారం వేస్తున్నానండి, 4 వేస్తున్నాను. ఇలా ఒకసారి తిప్పుకున్నామండి. నేనైతే కారం తక్కువ తింటామని వేస్తున్నానండి. సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా మనం సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి, మగ్గితేనే టేస్ట్ వస్తుంది, మగ్గనివ్వాలి. కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి. లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకోవాలి, మసాలా కూడా వేసుకోవాలండి. మసాలా వేస్తున్నానండి. ఇలా కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి.
చూడండి మంచిగా మగ్గిందో లేదో ఒకసారి మనం మూత తీసి చెక్ చేసుకున్నామండి. మంచిగా మగ్గిందండి, కర్రీ రెడీ అయిపోయింది. మా వారిని లేపుదామండి ఇప్పుడు.